శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే 43తమ లహర్యాం ప్రవిశామః. ఇవాళ మనం 43వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా లలితా పంచకంలో పంచమ శ్లోక అధ్యయనం చేద్దాం. ఐదవ శ్లోకం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఎంత అద్భుతమైన శ్లోకాలు ఇచ్చారండి శంకరులు వారు. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. హే జగన్మాత, హే లలితే, ఓ అమ్మ, ప్రాతర్వదామి తవ పుణ్యనామ, నేను ప్రాతకాలంలో మీ పుణ్యనామాన్ని, మీ పవిత్రమైన నామాన్ని స్మరిస్తున్నాను తల్లి. వదామి చెప్తున్నాను, మీ స్తోత్రాలు చదువుతున్నాను. ఆ నామాలు ఏమిటో తెలుసున్నానమ్మా. అద్భుతమైన నామాలు కదా పుణ్యనామములు. ఏమిటవి? కామేశ్వరి ఇది. కామేశ్వరి, ధర్మబద్ధములైన కామ్యములను అనుగ్రహించే తల్లి గనక కామేశ్వరి. ఇతి అని. కమల ఇతి. కమల, పద్మమే నీ రూపం తల్లి. పద్మహస్తిని, పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి. అలాంటి కమలా ఇతి, కమలా అని పద్మావతి అమ్మవారు. మాహేశ్వరీతి, మహేశ్వరి ఇతి. మహేశ్వరస్య పత్ని మహేశ్వరి. ఇతి అని. ఇతి అంటే అని. శ్రీశాంభవీతి, శ్రీ శాంభవి, శ్రీ శోభాయుతమైనటువంటి శాంభవి, శంభో పత్ని శాంభవి. ఇతి అని. జగతాం జననీ పరేతి, సర్వ జగత్తులకు, చతుర్దశ భువనాలకు పరాజనని, అద్భుతమైనటువంటి విశేషమైన జనని జగన్మాతవు నీవు తల్లి. వాగ్దేవత ఇతి. వాక్కుకు అధిదేవతవు నువ్వే కదా. వాక్కులకు అధిదేవతవు నీవే. వాగ్దేవత ఇతి, వాగ్దేవతేతి వచస. ఎలా, దేంతో మాట్లాడుతున్నాను? వచస, వాక్కుతో మాట్లాడుతున్నాను. త్రిపురేశ్వరీతి, త్రిపురములకు నీవే జగన్మాతవు. త్రిపుర ఈశ్వరి, ముల్లోకాలకు అధినేత్రివి నీవే కదా. స్వర్గమర్త్య పాతాళాలు, ముల్లోకాలు నీ అధీనంలో ఉన్నాయి తల్లి. ఇతి అని నేను స్మరిస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. అలాంటి లలితా పరాభట్టారికి నమస్కారం చేసి ఇప్పుడు 43వ లహరిలో ప్రవేశిస్తున్నాం. 43వ శివానంద లహరిలో ప్రవేశిస్తున్నాం. స్వామివారిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు భక్తుడు. మాగచ్చస్త్వమిదస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగామదజుషో మాత్సర్యమోహాదయః
తాన్ హత్వా మృగయా వినోదరుచితాలాభం చ సంప్రాప్స్యసి. మా గచ్చస్త్వం ఇతస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామకమనఃకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితాలాభం చ సంప్రాప్స్యసి. భో ఆదికిరాత స్వామిన్. మహాభారతంలో అద్భుతమైన ఉపాఖ్యానం ఉంది. వనవాస సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశంతో అర్జునుడు తపస్సు చేయడానికి పెడతాడు పరమేశ్వరుడి గురించి. పరమేశ్వరుడు అతని యొక్క పరాక్రమాన్ని పరీక్షించడం కోసం కిరాతుడి రూపంలో వస్తాడు. అప్పుడు ఒక పందిని బాణంతో కొట్టే సందర్భంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది, యుద్ధంగా మారింది. అతని అద్భుతమైన అస్త్ర నైపుణ్యం చూసి పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు. అప్పుడు ఆదికిరాత అంటారు ఆ రూపాన్ని. ఓ ఆదికిరాత, మొదటి కిరాతుడు ఆయనే. అంతకుముందు కిరాతులు లేరు, తర్వాత వచ్చారు ఆ వంశంలో. ఆయన స్ఫూర్తిగా కిరాతులు తయారయ్యారట. స్వామిన్, ఇది కిరాతార్జునీయం అనేటువంటి విశేషమైన కావ్యంలో మహాకవి కాళిదాసు వచ్చాడు. గిరిశ, గిరి శేతే ఇది గిరిశ, కైలాసగిరిలో శయనిస్తాడు ఆయన. త్వం నీవు ఇతస్తత ఇక్కడికి అక్కడికి కూడా మాగచ్చ వెళ్ళకయ్యా, నువ్వు వెళ్ళక్కలేదు ఎక్కడికి. మయ్యేవ వాసం కురు, నాలోనే వాసం చెయ్యి, నాలోనే ఉండు. ఎందుకో తెలుసిన, మామక మనః కాంతార సీమాంతరే, నా మనస్సు అయినటువంటి ఈ అడవి మధ్యలో మదజుష, మదంతో ఆనందించేటటువంటి మాత్సర్య మోహాదయ, అసూయ, అజ్ఞానం మొదలైన మృగాలు ఎన్నో తిరుగుతున్నాయి. బహుశः అనేక విధాలుగా ప్రవర్తిస్తున్నాయి స్వేచ్ఛగా. తాన్ హత్వా, వాటిని సంహరించే స్వామి. నా మనసులో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటి జంతువులు నా మనస్సు అనే అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. నీ వాటిని సంహరించు, నీ కిరాతుడు కదా. తత్ఫలితంగా ఏమవుతుంది? మృగయా వినోదరుచిరాలాభం చ సంప్రాప్స్యసి. మృగయా అంటే వేట, కిరాతులకు వేట అంటే ఇష్టం. ఆది కిరాతుడు కదా. అలా వేటాడటం అనేటటువంటి ఒక అద్భుతమైన క్రీడలో నువ్వు ఆనందం పొందుతావు. నాకు ఉపయోగం, అరిషడ్ వర్గం నశిస్తుంది, అప్పుడు నీ అనుగ్రహం లభిస్తుంది. ఎంత అద్భుతమైన భావన. కైలాసగిరిలో శయనించేవో ఆదికిరాత స్వామి, నువ్వు ఎక్కడికి అక్కడికి ఎందుకయ్యా తిరుగుతావు? నాలో నివసించు. దానివల్ల 2 లాభాలు. ఎందుకంటే నా మనస్సు అనే అడవి మధ్యలో అరిషడ్వర్గం అనే మృగాలు ఉన్నాయి, వాటిని సంహరించు స్వామి. నీవు కిరాతుడు కదా, అంతేత వినోదంగా వేట అంటే నీకు వినోదం. తత్ఫలితంగా నా మనసులో అరిషడ్వర్గం తొలగిపోతుంది, నిన్ను ధ్యానించే అవకాశం వస్తుంది. మాగచ్చస్త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగామదజుషో మాత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోదరుచితాలాభం చ సంప్రాప్స్యసి. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.